తెలంగాణ కేబినెట్ విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కారణంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేరళలో యూడీఎఫ్ కు మెజార్టీ వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది తెలిసిన తర్వాతనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే అవకాశాలున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మాటకి హైకమాండ్ ఓకే చెప్పే అవకాశాలున్నా కొందరు మంత్రుల వ్యవహార శైలిపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వారిని మార్చాలని సూచించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం కేబినెట్ లోకి మరో 2 తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ఒక స్థానాన్ని ఎస్టీలకు కేటాయించే వీలుందని సమాచారం. బాలు నాయక్, రామచంద్ర నాయక్ తదితరులు ఈ వర్గం నుంచి మంత్రి పదవిని ఆశిస్తున్నారు. రామచంద్ర నాయక్ ను డిప్యూటీ స్పీకర్ పోస్టుకు గత ఏడాదిలోనే ఖరారు చేసిన శాసనసభలో ఎంపిక జరగలేదు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో డిప్యూటీ స్పీకర్ కార్యాలయాన్ని కూడా అసెంబ్లీలో సిద్ధం చేశారు. ఇక మరో స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారనేది అంతు చిక్కడం లేదు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేరు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారుగా కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నారు. అయినా ఆయన పేరు పరిశీలించే అవకాశాలున్నాయి. ఇదే జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం ఉంది. మరోవైపు మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పించడానికి రాహుల్ వ్యతిరేకత వ్యక్తం చేశారని గతంలో ప్రచారం జరిగింది. అయితే కోమటిరెడ్డి సోదరుల విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకోవాలి. మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, మదన్ మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి హైకమాండ్ దగ్గర గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వీరి విషయంలో హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరి పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందన్న వారిని మార్చవచ్చన్న ప్రచారం కూడా సాగుతుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశం కనబడుతోంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మేలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే సూచించినప్పటికీ కూడా కొంత ఆలస్యం అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతోంది. ముఖ్యంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రత్యేకించి కేరళలో యూడీఎఫ్ కు మెజార్టీ వస్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరన్నది తేల్చిన తర్వాతనే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకే ఆమోదముద్ర వేసే అవకాశం ఉన్నా కొందరు మంత్రుల వ్యవహార శైలిపై అధిష్టానం అసంతృప్తితో ఉందని వారిని మార్చాలని చెప్పి కూడా సూచించవచ్చని మనకు తెలుస్తోంది. ఇక మంత్రివర్గంలో మరో 2 తీసుకోవడానికి అవకాశం ఉంది. ఒక స్థానాన్ని ఎస్టీకి కేటాయించే వీలుంది. ఇక మరొక స్థానాన్ని సామాజిక సమీకరణలో ఎవరికి కేటాయిస్తారు అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా పోటీ పడుతున్నారు మరొక స్థానం కోసం. అయితే ఎస్టీ కేటగిరీలో చూసుకుంటే ఇటు బాలు నాయక్, రామచంద్ర నాయక్ ఈ ఇద్దరు కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక గతంలో రామచంద్ర నాయక్ కు డిప్యూటీ స్పీకర్ పోస్టుకు ఖరారు చేసినా కానీ శాసనసభలో ఎంపిక జరగలేదు. ఇక గత అసెంబ్లీ సమావేశం సమయంలో డిప్యూటీ స్పీకర్ కార్యాలయం కూడా అసెంబ్లీలో సిద్ధం చేశారు కానీ ముందుకు పడలేదు. ఇక మరో స్థానం కోసం ఎవరిని ఎంపిక చేస్తారో అనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉంది. అయితే మరోవైపు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఆశిస్తున్న వారి సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి చూసుకుంటే మంత్రివర్గంలో ఎవరు లేరు. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఈ మంత్రి పదవి కూడా ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి ఏదైతే సుదర్శన్ రెడ్డికి సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుకు సలహాదారుగా కేబినెట్ మంత్రి హోదాలో కల్పించడం జరిగింది. మంత్రివర్గ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితునిగా ఉన్నారు. ఆయనను మంత్రివర్గంలో తీసుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్నా పలు కారణాలతో అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇక మరొకసారి ఆయన పేరు తెర ముందుకు రావచ్చు. ఇక ఇదే జిల్లాకు చెందినటువంటి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనేటువంటి చర్చ ఉంది. అయితే ఇక్కడ మాత్రం గత కొద్ది రోజుల కిందట ఇటు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మేము ఏదైతే పీసీసీ అధ్యక్షుడు నేను మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి తీసుకువస్తాం, గతంలో వైఎస్ డిఎస్ లాగా మా జోడి పనిచేస్తుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సభల్లో పేర్కొన్నారు. వీటిని పరిశీలిస్తే మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ అధ్యక్షుడుగా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు మంత్రివర్గంలో
తనకు అవకాశం తప్పక లభిస్తుందని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి ఇప్పటికే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొనసాగుతున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఒకే కుటుంబం నుండి ఇద్దరికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇందుకు సంబంధించి గతంలో రాహుల్ గాంధీ ఏదైతే ఒకే కుటుంబం నుండి ఇద్దరికి మంత్రి పదవి కేటాయించడంపై వ్యతిరేకత వ్యక్తం చేశారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. అయితే కోమటిరెడ్డి సోదరుల విషయంలో అధిష్టానమే తుది నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇక మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా ఉన్నారు. ఇప్పటికే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బాధ్యతలు చేపట్టినటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా కేబినెట్ హోదాలో ఈయనను చైర్మన్ గా నియమిస్తూ గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అతను మాత్రం నాకు మంత్రి పదవి కావాలని చెప్పి ఇప్పటి వరకు కూడా ఆ పదవి చేపట్టలేదు. ఇక మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుండి చూసుకుంటే మల్రెడ్డి రంగారెడ్డి అలాగే మదన్ మోహన్ రావు, రామ్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో చోటు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న వారిలో కొందరు పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉంది. ఒకరిద్దరిని మార్చితే అదే సామాజిక వర్గం నుండి కూడా వారిని తీసుకునే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా కొన్ని కీలక శాఖల్లో కూడా మార్పు జరగవచ్చు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఒక హోంశాఖ మంత్రిగా ఒక సీనియర్ చూసి అంటే ఒక సీనియర్ మంత్రి పదవి అప్పగించవచ్చని, అలాగే ఇతర శాఖల్లోనూ కొన్ని మార్పులు ఉంటాయనేది ఏదైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు. ఎందుకంటే ఒకరిని మార్చినప్పుడు ఖచ్చితంగా మిగతా శాఖల్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇందుకు సంబంధించి కూడా ఒకవైపు ఎవరికి శాఖలు మార్చినా కానీ మరింత గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ కూడా పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో మరి మంత్రి పదవులు కేటాయించాక కొత్త వారికి ఎలాంటి మంత్రి పదవులు ఇస్తారు, లేదా ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి మంత్రి పదవులు వీరికి కేటాయిస్తారా, లేక ప్రస్తుతం ఎవరైతే పనితీరు సరిగా లేదో వారి శాఖలు మారుస్తారా అనేటువంటి చర్చ కూడా ఇటు పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే కేరళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం ఎవరు అనేది తేల్చాకే ఇక తెలంగాణలో ఇటు మంత్రివర్గ విస్తరణ అవకాశం ఉంటుంది. ఇక ఇప్పటికే ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉంటూ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న కేసీ వేణుగోపాల్ పేరు ప్రధానంగా కేరళ ముఖ్యమంత్రిగా వినబడుతోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పై పట్టు ఉండడంతో పాటు మంత్రుల పనితీరుపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఇక కేరళ సీఎం గా వెళ్తే ఆ ప్రభావం తెలంగాణ మంత్రివర్గం పక్షాలపై పడే అవకాశం ఉంటుందని చెప్పి కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది జరగకపోయినా అధిష్టానం మంత్రివర్గం అంశంపై దృష్టి పెట్టడానికి మరికాస్త సమయం పట్టే అవకాశం కనబడుతోంది. ఇక మరోవైపు జిల్లాల నుండి పెద్ద ఎత్తున కూడా రోజు రోజుకి ఇటు మంత్రి పదవి వస్తుందని చెప్పి వారి క్యాడర్ ని సంతృప్తి పరిచే పనిలో ఇప్పటికే ఎమ్మెల్యేలు నిమగ్నమై ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే గత కొద్ది రోజులుగా ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనేటువంటి చర్చ జరిగినప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఒకవేళ మంత్రి పదవి ఇవ్వని పక్షంలో ఆయన ఎదురు తిరిగే అవకాశం లేదా? ముఖ్యంగా ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా సార్లు ఇప్పటికే ప్రకటించారు తనకు మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడే నాకు అధిష్టానం హామీ ఇచ్చింది. ఇక మరోవైపు ఏదైతే ఎంపీ టికెట్ భువనగిరి ఎంపీ టికెట్ ను గెలిపించుకొస్తాను ఖచ్చితంగా అని చెప్పి ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఎంపీ టికెట్ భువనగిరి స్థానాన్ని గెలిపించినందుకు కూడా నన్ను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఇప్పటికే అధిష్టానం వద్ద కూడా గత కొద్ది రోజులుగా ఏదైతే విమర్శలు చేస్తూ వచ్చినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక ఇటీవల కాలంలో చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మనకు మంత్రి పదవి వస్తుంది అనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఒకే కుటుంబం నుండి ఇద్దరికి మంత్రి పదవి ఇవ్వద్దు అనేటువంటి చర్చ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి రాజగోపాల్ రెడ్డి మాత్రం నాకు అధిష్టానం నుండి హామీ ఉంది, ఖచ్చితంగా నేను మంత్రి అవుతానని చెప్పి చెప్తూ వస్తున్నారు. అయితే ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మాటకు అనుగుణంగానే తనకు కేబినెట్ లో చోటు లభిస్తుందని చెప్పి కూడా ఇటు రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వేణుగోపాల్.